ఎండీని, సిబ్బందిని దూషించారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి మీరు కూడా ఎళ్లారు. మీరు ఒక ఎమ్మెల్యేగా దూషణ ఉన్నారు అంటే వైసీపీ ఏంటి? నుంచి. దూషణ అంటే ఏంటి? బూతులు మాట్లాడారు. మేమొచ్చిన తర్వాత ఒక లేపేస్తాము. బూతు ఒక బూత్ మాట్లాడింది చూపించమనండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే నిత్యం అదే మాట్లాడుతున్నారు. మీరు లేకుండా చేస్తాం, మీ పార్టీ లేకుండా చేస్తాం, హ్మ్. భూస్థాపితం చేస్తాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారైతే అసలు లేకుండా చేస్తాం. స్పీకర్ గారైతే అది చనిపోలేదు, బతికే ఉన్నాడు. ఆ హ్మ్. ఇవన్నీ పాము చావలేదు, బతికే ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడుతుంది ఎవరండి? హ్మ్. కూటమిలో ఉన్నటువంటి నాయకులు. మేమేం మాట్లాడట్లేదే, హ్మ్. మేమెక్కడ దూషించలేదే, మేమెవరిని హేళనగా మాట్లాడలేదే. మాపై చేసినటువంటి ఆ వ్యాఖ్యలకి నిరసన తెలిపాం, గట్టిగా బలంగా తెలిపాం, అది ప్రజాస్వామ్యబద్ధంగా తెలిపాం. సో, ఇప్పుడు ఇప్పుడు మీ ఇంకంతకు మీద మించి కేసులు నమోదయ్యాయి. తర్వాత మీకు ఛార్జ్ షీట్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? హ్మ్. ప్రజాస్వామ్యబద్ధంగా మేము కూడా ఎదుర్కొంటాం. దానికేముంటుంది? హ్మ్. అంత ఇప్పుడు ఫైనల్‌గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. ఫైనల్‌గా మీరు మీ మీరు ఇంకే స్టెప్ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం. కేసులకు భయపడే సమస్య లేదు. ఓకే. కేసులు అనేది సర్వసాధారణంగా మారిపోయింది ఈ ప్రభుత్వంలో. కాబట్టి ఎలాంటి భయం అనేది మాకు లేదు. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. సో, ఏబీఎన్ థాంక్ యూ. మీద పోరాటం చేస్తారు మీరు వారి మీద ఇక? ఖచ్చితంగా.